కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 60 కోట్ల వాహనాలు, 2 వీలరు, 4 వీలర్ ఆటోలు ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఇందులో కేవలం 5 కోట్ల వాహనాలు మాత్రమే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా వెహికల్ కొన్నప్పుడే 5 సంవత్సరాలకి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించి రోడ్ల మీద పంపిస్తున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. కానీ 2 వీలర్లో 10% కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. ఇక 4 వీలర్ ఏదైతే కార్లు ఉన్నాయో వాటిల్లో 50% మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. ఇక ఆటోలు అయితే ఇన్సూరెన్స్ 20% మించి ఎవరు తీసుకోవడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉంది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ వెహికల్కి ఆ ఆపోజిట్ ప్రమాదం ఏదైతే గురవుతాయో వారికి, ఇక వీటిల్లో ఉండే మనుషులకి, ఇలా థర్డ్ పార్టీకి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. ఈ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత కేసులు నమోదు అవుతా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఎవరికి రావడం లేదు. ఈ కేసులన్నీ దాదాపుగా భారతదేశంలో 6 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక నుంచి రాబోయే రోజుల్లో పెట్రోల్ కొట్టించుకోవాలంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే మాస్క్ తప్పనిసరి చేశారో అలాగనే ఇన్సూరెన్స్ వివరాలు చూపిస్తేనే పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కొట్టాలి అనే విషయం మీద కేంద్ర కేబినెట్ రాబోయే కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకుపోతోంది. ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా దీన్ని కొంచెం వాయిదా వేసుకుంటూ వచ్చారు. 5వ తేదీ ఢిల్లీలో ఎన్నికలు అయిపోతే దీని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక హెల్మెట్ ఇన్సూరెన్స్ చూపిస్తేనే కారులోనైనా బైక్లోనైనా పెట్రోల్ పోస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వస్తాయి. వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియో తెలుసుకుందాం.